నంద్యాల జిల్లా పరిధిలో చైన్ స్నాచింగ్లకు పాల్పడిన ముద్దాయిలైన దూదేకుల షాహిద్ వలీ మరియు పింజరు హుసేన్లను పోలీసులు అరెస్టు చేశారని జిల్లా ఎస్పీ అదిరా సింగ్ రాణా వెల్లడించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. చైన్ స్నాచింగ్లకు పాల్పడిన ముద్దాయిల నుండి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. వాటి విలువ సుమారు 2,50,000 ఉంటుందని, దొంగతనానికి వాడిన ద్విచక్ర వాహనం హోండా షేర్ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కేసును ఛేదించిన నంద్యాల 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి మరియు పోలీసు బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. నంద్యాల జిల్లా మరియు అనంతపురం జిల్లాలో జరిగిన చైన్ స్నాచింగ్ సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాము. దాంట్లో ముఖ్యంగా ఇద్దరు దూదేకుల షాహిద్ అండ్ దస్తగిరి వీళ్ళ ఒక ఇంటర్ స్టేట్ చైన్ స్నాచర్ లాగా ఉన్నారు. వాళ్ళ పైన హైదరాబాద్ సిటీ, కర్నూలులో, నంద్యాలలో కేసెస్ ఉన్నాయి. తర్వాత ఇంకా హైదరాబాద్ సిటీలో బైక్ థెఫ్ట్ కూడా ఉన్నాయి. మన ఇక్కడ నంద్యాల 1 టౌన్ లో ఫస్ట్ అఫెన్స్ ఆత్మకూరులో అయింది. దాంట్లో ఒక 2 తోలా స్టోన్ చైన్ స్నాచింగ్ జరిగింది. తర్వాత 1 టౌన్ లో కూడా సేమ్ 4 తోలా చైన్ స్నాచ్ చేసి పారిపోయాడు. అది చాలా సీరియస్ గా తీసుకొని ఇట్లాంటి చైన్ స్నాచింగ్స్ స్పెషల్ గా 1 టౌన్ సిఐ అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ సురేష్ వాళ్ళ టీం అన్ని CCTV కెమెరాస్ వెరిఫై చేయడం, ఓల్డ్ అఫెండర్స్ వెరిఫై చేయడం, అన్ని ఎఫెక్ట్స్ పెట్టారు. దాని తర్వాత మా ఇద్దరు మనకి ఎవరో పట్టుకున్నాము, వాళ్ళతో డిటెక్షన్ అయింది. తర్వాత వాళ్ళ 6 తోలాస్ చైన్ కూడా రికవరీ అయింది. ఈ మన ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన తర్వాత లాస్ట్ 3-4 మంత్స్ లో జరిగిన CCTV కెమెరాస్ మీద పెట్టిన ఎఫర్ట్స్ తో ముఖ్యంగా టౌన్ లో కూడా అరౌండ్ 700 to 800 ఎక్కువ కెమెరాస్ పెట్టించాము. సో ఏమి క్రైమ్ అయితే మనకి ఏదైనా కెమెరాలో కనపడతాయి. సో ఇట్ ఈస్ అ సక్సెస్ఫుల్ కేస్ స్టడీ కెమెరాస్ పెట్టించడానికి. తర్వాత ఈ కేసెస్ కి తొందరగా డిటెక్ట్ చేసిన వాళ్ళు సుధాకర్ వాళ్ళ టీమ్ కి, సురేష్ కి, DIG సార్ వరకు అప్రిసియేషన్ చెప్తున్నారు. అండ్ 20 క్రైమ్స్ మళ్ళీ జరగకుండా చూడడానికి వీళ్ళపైన సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ ట్రాన్స్ఫర్ చేద్దాము. రీసెంట్లీ తాలూకాలో కూడా విదిన్ 2 days మన ఒక చైన్ స్నాచర్ ని పట్టుకొని అది కూడా రిమాండ్ చేయడం జరిగింది. సో మన జరిగిన అన్ని ప్రాపర్టీ ఆఫెన్సెస్ లో మనం దృష్టి పెడుతున్నాము. కొన్ని మన చేసిన అన్ని ఎఫర్ట్స్ తర్వాత కొన్ని డిటెక్ట్ అవుతాయి, కొన్ని రికవరీ కూడా అవుతాయి. కానీ ఖచ్చితంగా అన్ని కేసెస్ జరిగినప్పుడు మనకి అన్ని దృష్టి ఉన్నాయి అండ్ కంటిన్యూస్ గా ఎఫర్ట్స్ పెడుతున్నాము. 22 కేసు ఉండొచ్చు, 23 ఉండొచ్చు, 24 ఉండొచ్చు, అన్ని ఫాలో అప్ చేస్తున్నారు. CCS స్పెషల్ యూనిట్ ఉంది. ఇప్పుడు డిస్ట్రిక్ట్ కాకుండా సబ్ డివిజన్ లెవెల్లో కూడా CCS టీమ్స్ పెట్టడం జరిగింది మన DGP సార్ ఇన్స్ట్రక్షన్స్ పైన. సో అది కూడా వర్కౌట్ చేస్తున్నాడు. రికవరీ అవుతున్నాయి అండ్ ఎట్లా సక్సెస్ఫుల్ రికవరీ చేసి మీడియా ముందు పెడుతున్నాం.